అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణంలో రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ, కుక్క కైలాసానికి వెళ్ళిన కథ గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలను మాత్రమే వివరించాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. అది ఎంతో మహత్తు కలిగినది. ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని ఇప్పుడు నీకు చెబుతాను. సావధానంగా వినుము అని వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కాని, పురుషుడు కాని, ఏ జాతి వారైనా కాని రోజంతా ఉపవాసం ఉండాలి. ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేసి తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయాలి. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత మాత్రమే అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో భక్తితో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఉదయం నది స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తరువాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగారు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలమున కాశ్మీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి చాలా కాలం తరువాత ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశారు. మిత్రశర్మ 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించి సదాచారపరుడై ఉండేవాడు. అతనికి భూతదయ కలిగి ఉండేది. నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణలో మునిగిపోయేవాడు. ఈ గుణాల వల్ల ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వతంత్ర మాత్రం అతనికి విరుద్ధంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దృష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని అత్తామామలు తీవ్రంగా విచారించి ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయినప్పటికీ శాంత స్వభావుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ద్వేషించకుండా ఆమెతో కలిసి ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి, కర్కస అని పిలుస్తూ ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తరువాత ఒక రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె ఒక పెద్ద బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఊరి చివర బావిలో పారేసి పైన చెత్తా చెదారాలతో మూసివేసింది. తనకు ఏమీ తెలియనట్లుగా తిరిగి ఇంటికి చేరింది. ఇప్పుడు తనకు ఎవరూ ఎదురు లేరని, ఎటువంటి అడ్డు అదుపు లేవని అహంకారం పెరిగి ఇష్టానుసారంగా తిరగసాగింది. తన సౌందర్యంతో ఎందరో పురుషులను వశపరుచుకుంది. వారి వ్రతాలను భంగం చేసి వివిధ వర్ణాల వారితో సంభోగించి వర్ణ శంకరురాలైంది. అంతటితో ఆగకుండా కన్యలను, పెళ్ళైన మహిళలను దుర్మార్గ మార్గంలో నడిపి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయడం ప్రారంభించింది. కాలక్రమేణా ఆమె యవ్వనం క్షీణించింది. వయసు పెరిగింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరమంతా పుండ్లు ఏర్పడి వాటి నుంచి చీము, రక్తం కారసాగింది. క్రమంగా కుష్ఠురోగంతో బాధపడుతూ ఆమె కురూపిగా మారింది. ఒకప్పుడు ఆమె కోసం ఎగబడి తపించే విటులు ఇప్పుడు ఆమె వైపు చూడడానికే సిగ్గుపడిపోయారు. అలా ప్రత్యక్ష నరకాన్ని భూమిపైనే అనుభవిస్తూ
చివరకు పురుగులు పడి చనిపోయింది. భక్తి పుణ్యాలు లేని ఆ పాపాత్మిని యమకింకరులు భయంకరమైన రూపాలతో లాగి యముని ముందు తీసుకువెళ్లారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను చదివాడు. యముడు ఆజ్ఞాపించాడు. పాపాల కారణంగా ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలి. విటులతో చేసిన సుఖానుభవానికి ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలి. భర్తను చంపినందుకు ఇనుప గదలతో మోదాలి. పతివ్రతలను పాడు చేసినందుకు సలసలా కాగే నూనెలో వెయ్యాలి. పెద్దలను అవమానించినందుకు కరిగిన సీసాన్ని నోట్లో చెవుల్లో పొయ్యాలి. ఆమెను ఇనుప కడ్డీలతో గుచ్చి వేధించి చివరకు కుంభీపాక నరకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితంగా 7 తరాలు ముందు 7 తరాలు తరువాత కూడా నరక బాధలు అనుభవించాల్సి వచ్చింది. తరువాత ఆమె క్రిమికీటక పశు పక్ష్యాది జన్మలు అనుభవించి 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మించింది. కుక్కగా జన్మించిన ఆమె ఆకలితో ఇల్లంతా తిరుగుతూ కొట్టించుకుంది. తిట్లు తిన్నది. పిల్లల చేత తరుమబడింది. ఒకరోజు ఒక సద్బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం ఉపవాస విరమణ కోసం సిద్ధం చేసిన అల్పాహారాన్ని అరుగుపై పెట్టి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు. ఆ సమయానికి ఆ కుక్క ఆకలితో ఆ బలియన్నాన్ని తిన్నది. అది కార్తీక సోమవారం పుణ్యకాలంలో శివపూజ స్థలంలో భుజించినందుకు ఆమెకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వెంటనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది. ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు ఎవరూ కనిపించకపోయినా మళ్ళీ ఆ స్వరం విని ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు. ఆ కుక్క తన పూర్వజన్మ కథను వివరిస్తూ తాను ఒకప్పుడు బ్రాహ్మణ భార్యనై పాప జీవితం గడిపి భర్తను చంపి కుష్ఠరోగంతో చనిపోయి నరక శిక్షలు అనుభవించి ఇప్పుడు కుక్కగా జన్మించిన తీరును చెప్పింది. ఈ రోజు మీరు చేసిన కార్తీక సోమవార వ్రతం ఫలితంతోనే నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రశ్రేష్ఠ, మీరు చేసిన వ్రత ఫలితాల్లో ఒక దినపు ఫలం నాకు దానం చేసి మోక్షం ప్రసాదించండి అని ప్రార్థించింది. ఆ కుక్క జాలిని చూసి ఆ బ్రాహ్మణుడు కరుణతో తాను చేసిన సోమవార వ్రత ఫలంలో ఒకదాన్ని ఆమెకు దారబోసాడు. వెంటనే ఆకాశంలో ఒక పుష్పక విమానం ప్రత్యక్షమైంది. కుక్క శరీరాన్ని విడిచి సూక్ష్మ రూపంతో ఆ పుష్పకంలోకి ఎగసి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇది శ్రీ స్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్తే కార్తీక మహత్యంలో 2వ అధ్యాయం సమాప్తం.